ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో పీర్ల పండుగ ఒకటి. ఈ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు, మహమ్మద్ ప్రవక్త బోధనలను వివరిస్తారు. మొహర్రం రాకతో హైదరాబాద్లో పీర్ల పండుగ సందడి నెలకొంది. వాస్తవానికి మొహర్రం అనేది పండుగ కాదు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసాన్ని మొహర్రంగా పిలుస్తారు. అయితే ఈ నెలలో 10వ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున అమరవీరులను స్మరించుకునే దినోత్సవంగా భావిస్తారు. అయితే ప్రాచీన కాలంలో అశూర రోజున మొహర్రం మాసంలో 10వ రోజున అనేక సంప్రదాయాలను అనుసరించి పండుగగా జరుపుకునేవారు. నిజాం కాలం నుంచే మొహరం వేడుకలను కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం విశేషం. ఏనుగుల వీరస్వామయ్య అనే చరిత్రకారుడు 1830 జూన్ 29న తాను రాసిన కాశీయాత్ర చరిత్రలో మొహరం వేడుకల గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ నగరంలో జరిగే వేడుకలను చాలా అద్భుతంగా అభివర్ణించారు. మహమ్మద్ ప్రవక్త మనుమడైన హుస్సేన్ ఇబ్ను అలీ కర్బలా యుద్ధంలో అమరుడైన రోజును మొహరంగా జరుపుకుంటారు. మొహరం నెలను ఓ పండుగలా కాకుండా వర్ధంతిలా జరుపుకుంటారు. షియా ఇస్లాంలో ఈ మొహర్రం నెల ఆషూరా, కర్బలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం శోక దినాలుగా గడుపుతారు. షియాలు మాతం, శోక ప్రకటన జరుపుతారు. పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటమే మొహర్రం. ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ మాతం చదవటం గుర్తుకొస్తాయి. మొహర్రం జరిగే 10 రోజులు విషాద దినాలే కాని పవిత్ర దినాలు కావు. ముస్లిం సోదరులు ఈ 10 రోజులు నల్ల దుస్తులు ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతారు. హైదరాబాద్ పాదబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదాన్ని వ్యక్తం చేస్తూ ఊరేగింపులో పాల్గొంటారు. బీబీకా అలావా నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌజ్, మీరాల మండి, దారుల్ షిఫాల మీదుగా చాదర్ ఘాట్ వరకు కొనసాగుతుంది. ఈ ఊరేగింపును శిక్షణ ఇచ్చిన ఏనుగుపై నిర్వహిస్తారు. మొహర్రం మాసంలో 10వ రోజున పీర్ల దేవుళ్లను ఊరేగిస్తారు. అంతకుముందు రాత్రి అగ్నిగుండంలో దూకడం, అగ్గిలో నడవడం వంటివి చేస్తారు. హజరత్ ఇమాం హుస్సేన్ ను స్మరించుకుంటూ పీర్ల దేవుళ్ల ప్రతిమలను ఊరేగించి తమ సంతాపాన్ని ప్రకటిస్తారు. మహమ్మద్ ప్రవక్త అధర్మాన్ని, అన్యాయాన్ని వ్యతిరేకించి ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవనం కొనసాగించాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ జరుపుకునే బక్రీద్, రంజాన్ తర్వాత ప్రాముఖ్యమైనదైతే మొహరం అని చెప్పాలి. అయితే చాలా మంది మాత్రం మొహరంని పండుగ అనుకుంటారు, కానీ కాదు. మొహరం వచ్చేసి ముస్లిం సోదరులకి పీడ పండుగ అనే చెప్పాలి. అంటే పీడ దినాలు వాళ్ళకి ఇవి చేసుకుంటూ ఉంటారు. అయితే ముస్లింలతో సమానంగా హిందువులు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు, మహమ్మద్ ప్రవక్త బోధనలు వివరిస్తూ ఉంటారు. అయితే మొహరం మాసంలో 10వ రోజున పీర్ల దేవులని ఊరేగిస్తూ ఉంటారు. అయితే బీబీకా హలావా దగ్గర అయితే నేను ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే పీర్లని దర్శనం చేసుకోవడానికి మాత్రము జనాలు క్యూ కట్టారనే చెప్పాలి. అయితే ఇక్కడ భారీగా జనాలు ఉన్నారనే చెప్పాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రము లోపలికి పోవడానికి కూడా ప్లేస్ అయితే తొక్కిసలాట కూడా జరుగుతూ ఉంది. అదే సమయంలో ఇక్కడ వీళ్ళు మధ్యలో రోప్స్ కట్టారు. అయితే కొంతమందిని లోపలికి పంపిస్తున్నారు. అయినప్పటికీ కానీ ఇక్కడ పోలీసులు, వాలంటీర్ల మధ్యలో ఉన్నప్పటికీ కానీ మేనేజ్ చేయలేకపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ రద్దీ మాత్రం ఎక్కువగానే ఉంది. ముస్లిం సోదరులు కాకుండా తెలుగు సోదరులు, అంటే తెలుగు వాళ్ళు కూడా ఈ మొహరంని చేసుకుంటూ ఉంటారు. అయితే అసలు దీని చరిత్ర ఏంటండి? అసలు అంటే మొహరం అంటే పండుగన, పీడ దినాలు అని కొంతమంది అంటుంటారు, తెలియని వాళ్ళు పండుగ అంటుంటారు. సో దీని చరిత్ర చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటిదంటే మనకు మొహరం అనేది పండుగ కాదు, ఇదే వచ్చేసి సంపదినాలు. అంటే ప్రాఫిట్ మొహమ్మద్ మన్మరాడు గ్రాండ్ సన్ ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం ఆయనకు కర్బలాలో చంపిన రోజు ఇది. వాళ్ళ దగ్గర చిన్న పిల్లలు ఉండే 6 months బేబీని కూడా వాళ్ళు చంపేసారు. 3 days వాటర్ ఇవ్వలేదు, ఫుడ్ ఇవ్వలేదు, అట్లని వాళ్ళని అక్కడ చంపారు. షియా ముస్లిం కమిటీ అని కాదు, అన్ని కమిటీ మెంబర్స్ చేస్తారు. కమ్యూనిటీస్ మన తెలుగు సోదరులు అయితే ఎవ్రీ 4th or 5th మొహరంకి ఇక్కడ వచ్చి పాలతో మొత్తం కడిగి పాలతోనే చేస్తారు.
ఈ 10వ రోజు యాక్చువల్ కర్బలా 60 ADలో ఈ జరిగిన సంఘటన యజీద్ అనే మనిషి ఇమాం హుసేన్ చంపారు. దాని గురించి మేము ఇది 10 డేస్కి ఇక్కడ నుంచి బీబీకా అలం అని వెళ్తుంది. ఇది ఎలిఫెంట్ ఏనుగు మీద ఊరేగింపు వెళ్తుంది. చార్మినార్, మన మిరాలా మండి ఇది మొత్తం అవుతుంది. లాస్ట్ వచ్చేసి చాదర్ఘాట్ దగ్గర ఎండ్ అవుతుంది ఈ ప్రాసెస్. ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు మనం వేసుకున్నది ఇదే డ్రెస్సు, నల్లది కానీ తెల్లది కానీ. చెప్పులు లేదంటే ఇమాం హుసేన్ని చంపిన తర్వాత వాళ్ళ వెంబడి ఉన్న కుటుంబ సభ్యులు ఎంతమంది లేడీస్ జెంట్స్ ఎవరెవరు ఉండరు వాళ్ళని చేతులను కాళ్ళని కట్టేసి చెప్పులు లేకుండా 900 to 1100 కిలోమీటర్స్ వీలు మొత్తం అట్లానే తిప్పారు. అయితే మేము కూడా అది ఒకసారి ఫీలింగ్ మనం చేసుకోవాలని మేము ఇది చేస్తాం. మట్టి అంటే అది మట్టి యాక్చువల్లీ ఇక్కడిది కాదు, ఇది వచ్చేసి ఇరాక్ కర్బలా నుంచి వచ్చింది. ఇది దాన్ని హాకే షిఫా అంటారు. ఎక్కడైనా మీకు కట్టు ఏదైనా అయితే అది వేస్తే మీకు ఓకే అయిపోతుంది, మీకు ఏం టెన్షన్ ఉండదు. మన ఇండియాలో నుంచి ప్రతి రాష్ట్రం నుంచి వస్తారు చాలామంది. మన ఇక్కడ వాళ్ళే విదేశాల్లో ఉన్నారు, వాళ్ళు కూడా మొహరం గురించి ప్రత్యేకంగా ఇక్కడ వస్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగే మొహరం మన ఇండియాలో ఎక్కడ జరగదు. మొహరంకి మాత్రము ముస్లిం సోదరులే కాకుండా పలు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చెప్పులు వేసుకోకపోవడానికి కారణం కూడా అదే అని చెప్పి ముస్లిం సోదరులు చెప్తున్నారు. అయితే ఈ దినాలని మాత్రము వాళ్ళు పీడ దినాలుగానే భావిస్తూ ఉంటారు. కెమెరామెన్ వీరబాబుతో సుప్రియ, HMTV, హైదరాబాద్.